మరి మనస్సు ఎవరు, నేనెవరిని అనే మనస్సును విశ్లేషణ చేసుకో. మనస్సు యొక్క బోధట్ట తెలుసుకో. మనస్సును బాగా పరిశీలన చేసి చూడు. నీకు ఆ మనస్సు పత్తా లేకుండా పోతుంది. మనస్సుని విచారణ చెయ్యి. నువ్వు విచారణ చెయ్యి. భగవంతుడి యొక్క శక్తి గురించి, భగవంతుడి యొక్క జ్ఞానం గురించి, భగవంతుడి యొక్క ఐశ్వర్యం గురించి, భగవంతుడి యొక్క వైభవం గురించి నువ్వు విని విచారణ చేయగా ఓహో ఇచ్చివాడా భగవంతుని, అప్పుడు నీకు ఆయన మీద భక్తి కలుగుతుంది. అప్పుడు ఆయన మీద నీకు శరణాగతి కలుగుతుంది. శరణాగతి కలిగిన తర్వాత నువ్వు సుఖ ప్రవాహంలో ఊగిసలాడుతూ ఉంటావు. ముందు శ్రవణం చెయ్యాలి, ముందు వినాలి. విన్నాక అప్పుడు విచారణ చేస్తావు. ఓహో భగవంతుడు ఇచ్చివాడా, అది భగవంతుడి గురించి విచారణ చేయడం ప్రారంభిస్తావు. ముందు శ్రవణం చెయ్యాలి, తర్వాత మననం చెయ్యాలి, తర్వాత విచారణ ప్రారంభమవుతుంది. ఆ విచారణ నీ తెలివితేటలను పెంచుతుంది, నీ వివేకాన్ని పెంచుతుంది, నీకు ఆత్మ బలం పెంచుతుంది, ఆత్మనిష్ట పెంచుతుంది. అంతేకాదు విచారణ ఈ శరణాగతిని తీసుకొస్తుంది నీకు. ఆ శరణాగతి ఎప్పుడైతే నువ్వు చేశావో ఈశ్వరుడికి, నీకు సుఖ ప్రవాహంలో, ఆనంద ప్రవాహంలో, శాంతి సాగరంలో ఈదులాడుతూ ఉంటావు.